అనంతపురం నగరపాలక సంస్థలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మేయర్ వసీంను దించేందుకు వైసీపీలోని ఒక గ్రూప్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. వైసీపీలోని గ్రూప్ తగాదాలను టీడీపీ క్యాష్ చేసుకుంటుంది. వైసీపీ కీలక కార్పొరేటర్ ఒకరు టీడీపీతో చేతులు కలిపారు. 2 రోజుల్లో మేయర్పై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే 20 మంది వరకు సంతకాలు చేసినట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్యే, ఎంపీ ఓటుతో పాటు మరో 4 కార్పొరేటర్లను లాగే ప్రయత్నం జరుగుతుంది. అడిగిన వారికి డబ్బు లేదంటే కాంట్రాక్ట్ పనులు ఎరగా చూపిస్తున్నారు. అయితే ఏడాది పదవి కోసం అంతమంది కార్పొరేటర్లు వెళ్తారా అనే దానిపై చర్చ నడుస్తుంది. వ్యతిరేక వర్గానికి అంత బలం లేదన్నది మేయర్ శిబిరం చెబుతున్న మాట. అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసిన వారు కూడా తిరిగి తమ వైపు వస్తారని మేయర్ వర్గం నమ్మకంగా ఉంది. అనంతపురం నగరపాలక సంస్థలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మేయర్ వసీంను దించేందుకు వైసీపీలోని ఒక గ్రూప్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. వైసీపీలోని గ్రూప్ తగాదాలను టీడీపీ క్యాష్ చేసుకుంటుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ఆర్థిక సంవత్సరం వరకు బడ్జెట్ అంచనాల వరకు కౌన్సిల్ వారికి నివేదిస్తూ తీర్మానిస్తున్నారు. కావున సదరు తీర్మానం 25 ఆర్థిక ఈరోజు బడ్జెట్ మీటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. గౌరవ ఇంకా ఇక్కడికి చేసిన అందరు కార్పొరేటర్స్కి, మీడియా వర్గం జరుగుతుంది అభివృద్ధి వైపు కానీ. ఇదే సందర్భంలో మనకి కౌన్సిల్ హాల్ రామాంజనేయులు. వరలక్ష్మి, ప్రస్తుతం అనంతపురం కార్పొరేషన్ లో వేగంగా మార్పులు, రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి మేయర్ వసీంను దించేందుకు వైసీపీలోని ఒక ప్రధానమైన ఒక గ్రూప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అయితే వైసీపీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రూప్ తగాదాలను క్యాచ్ చేసుకోవాలని చెప్పేసి మరోవైపున తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపినటువంటి కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు ప్రధానంగా ఈ మేయర్ వసీంని దించివేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా దాదాపు 20 మంది వైసీపీ, టీడీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా సంతకాలు చేసి ఒక మెమరాండం ఇచ్చి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు మొత్తం అంతా కూడా రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా మేయర్ ని వ్యతిరేకిస్తున్నటువంటి 20 మంది కార్పొరేటర్లు అందరూ కూడా సంతకాలు చేశారు. అయితే ఇవాళ మేయర్ కావాలనుకుంటున్నటువంటి వైసీపీలోనే ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా తమకు అనుకూలంగా ఓటును వేయించుకునేందుకు ఈ అవిశ్వాస తీర్మానంలో నెగ్గేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇది 2 రోజుల నుంచి కూడా తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ టీడీపీకి ఇప్పటికే 5 మంది అనుకూలంగా టీడీపీకి కార్పొరేటర్లు ఉన్నారు. మొత్తం నగర కార్పొరేషన్ లో 50 మంది కార్పొరేట్ డివిజన్లు ఉండగా ఇందులో మొత్తం అన్ని కూడా ఒక 2 మినహా 48 స్థానాలు గతంలో వైసీపీ కైవసం చేసుకొని ఏకపక్షంగా ఎన్నికల ఫలితాలను రావడం జరిగింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో దాదాపుగా మేయర్ ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ తీవ్రంగా మేయర్ ని వ్యతిరేకిస్తున్నటువంటి ఒక వర్గము మేయర్ ని దించేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగించింది. అయితే ఇప్పటికే చాలా మంది వరకు కూడా కొంతమందికి డబ్బులు ఆశలు చూపించడము, కొంతమందికి పదవులు ఈ రకంగా చేస్తున్నారు. ప్రధానంగా ఒక వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కూడా నగర మేయర్ ని వసీంని దించి మరో కొంతమందిని వేయాలని చెప్పేసి, అంటే దీన్ని పదవిని కైవసం చేసుకోవాలని చెప్పేసి చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి కొందరు ముఖ్య నేతలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే కేవలం ఇప్పుడు ఉన్నది ఈ పదవీ కాలం అంతా కూడా ఏడాది కాలం పాటే ఉంటుంది. అయితే దీనికోసం ఎందుకు ఇంత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా
నగర ప్రజలు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. అంటే యాంటీ వర్గం అంతా కూడా బలంగా అంటే మేయర్ ని వ్యతిరేకించకపోయినప్పటికీ ఇప్పటికీ దాదాపు సుమారు 34 మంది ఇంకా వైసీపీ మేయర్ కి వసీం కి అనుకూలంగా ఉన్నారు. అయితే ఈ టీడీపీ ప్లస్ వైసీపీలో ఉన్నటువంటి వసీం యాంటీ వర్గం అంతా కలిపితే ఇప్పటికీ ఒక 20 మంది అందరూ కూడా సంతకాలు చేశారు. ఈ అవిశ్వాస తీర్మానంలో నెగ్గాలంటే సుమారు ఇప్పుడు 26 మంది ఆయనకి అంటే వ్యతిరేకంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం 26 మంది ఎవరైతే నీకు ఓటు వేస్తారో అప్పుడు అవిశ్వాస తీర్మానంలో నెగ్గినట్టు అవుతుంది. ఇప్పటికీ ప్రధానంగా 20 మంది దాకా ఉన్నారు. ఇంకొక 6 మందిని సేకరించే పనిలో ఉన్నారు. అయితే వీళ్ళు వైసీపీలో వసీం యాంటీ వర్గం అంతా కూడా అంటే తెలుగుదేశం పార్టీలోకి చేరతారా లేకపోతే వైసీపీలోనే ఉండి మరి మేయర్ ని దించే ప్రయత్నం చేస్తారా అనేది మాత్రం కొంత సస్పెన్షన్ గానే ఉంది. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి కోటం భాస్కర్ రెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటరు మేయర్ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆయన వీళ్ళంతా కూడా లీడ్ తీసుకొని ప్రస్తుతం వసీం కి యాంటీగా వ్యతిరేకంగా చేస్తున్నారు అనేది సమాచారము. అయితే ఇప్పటికి ఆయన మేయర్ స్థానంలో ఈ అవిశ్వాస తీర్మానానికి ఇవన్నిటిని కూడా లీడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళు ఈ పార్టీ మారి మరి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారా లేకపోతే లేదా అనేది కొంత సస్పెన్షన్ గానే కొనసాగుతుంది. అయితే ఇప్పుడు కోరం ఉండాలంటే మొత్తం 50 మంది సభ్యుల్లో ఇప్పటికి 34 మంది దాదాపుగా ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. అయితే రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.